హలో వ్యూవర్స్, దిస్ ఈ చెన్నీ. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు పేటిఎం కోసం, పేటిఎం బ్యాంక్ కోసం మనం తెలుసుకోబోతాం. సో మన టాపిక్లో వెళ్ళే ముందు నా ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. మన టాపిక్లో వెళ్ళినట్టయితే డిస్క్రిప్షన్లోని పేటిఎం బ్యాంక్ అని చెప్పేసి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు పేటిఎం బ్యాంక్ అని చెప్పేసి ఇలాగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. paytm.com/bank అని టైప్ చేసినా సరే మీకు వస్తుంది ఇలాగ పేజ్. పేటిఎం బ్యాంక్ ఏంటంటే దీనికోసం ఫస్ట్ చెప్పాలంటే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే జీరో ఫీజ్ ఆన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మనం వేరే బ్యాంక్ కి అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి సమ్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది బ్యాంకుల్లోనే, అదర్ బ్యాంక్స్ లోనే. సో పేటిఎం బ్యాంక్ అనేది ఏంటంటే జీరో ఫీజ్ తోని వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అంటే జీరో ఫీజ్ ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అకౌంట్ అనేది ఫ్రీగా జీరో అకౌంట్ తోనే మనం ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, దీని ద్వారా నెఫ్ట్, ఐఎంపిఎస్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా సరే మనకి ఫ్రీ ఆఫ్ చార్జెస్. ఓకే, ఇలాగా ఈ బ్యాంక్ అనేది ఇలా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మనకి ఫిజికల్లీ సర్వీస్ లైక్ చెక్ బుక్ అండ్ డిమాండ్, ఓకే, ఇలాంటివన్నీ వీళ్ళు డెబిట్ కార్డు ఇవన్నీ తర్వాత లాంచ్ అవుతుంది ఈ బ్యాంక్ అనేది. ఈ బ్యాంక్ అనేది లాంచ్ అయితే మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేటిఎంలోని బ్యాంక్ అనేది ఎర్న్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4% per annum అని చెప్పేసి ఇస్తున్నారు. ఇందులో సమ్ అమౌంట్ ఉంచినట్టయితే వాళ్ళు మంత్లీ మనకు సమ్ అమౌంట్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే రిక్వెస్ట్ అండ్ ఇన్వైట్, ఓకే, ఇన్విటేషన్ ద్వారా మాత్రమే మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ అండ్ ఇన్వైట్ అని ఉన్నారు కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చాలా మందికి పేటిఎం వాలెట్ ఉంటుంది. ఆ పేటిఎం ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. మనం ఇలా లాగిన్ అవ్వగానే ఈ పేటిఎం బ్యాంక్ అనేది ఎప్పుడైతే లాంచ్ అవుతుందో మన మెయిల్కి ఒక లింక్ అనేది వస్తుంది, లేదంటే మన మొబైల్కి ఒక లింక్ అనేది వస్తుంది. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ డన్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు పేటిఎంలోని హెల్ప్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ హెల్ప్ సెంటర్ అనేది ఓపెన్ చేసినట్టయితే వాట్ ఈస్ పేటిఎం బ్యాంక్, ఇలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఓపెన్ చేసుకొని పేటిఎం బ్యాంక్ కోసం మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పేటిఎంలోని మనం 25,000 ఇందులో డిపాజిట్ చేసినట్టయితే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే ఒక యూజర్కి 4 times రావడం జరుగుతుంది. ఈ పేటిఎం బ్యాంక్ అనేది ఇలా అఫీషియల్గా మీకు త్వరలోనే ఇది లాంచ్ అవబోతుంది. ఇక్కడ హౌ కెన్ ఐ ఓపెన్ ఏ పేటిఎం బ్యాంక్ అని చెప్పేసి ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, యూ విల్ బి లాంచింగ్ అవర్ బ్యాంకింగ్ సర్వీస్ సూన్. ఓకే, ఈ బ్యాంకింగ్ సర్వీస్ అనేది త్వరలో లాంచ్ అయిపోతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే మీరు కంప్లీట్ కేవైసీ అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది, సింపుల్. ఓకే, మీ పేటిఎం బ్యాంక్ కోసం ఏవైనా సరే డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.